ఏం రామాంజనేయులు, మీ సమస్య ఏదో అయ్యగారికి చెప్పు. అయ్యా, నేను 10 సంవత్సరాల నుంచి అయ్య దగ్గర పనిచేస్తున్నానయ్యా. నాకు 10 సంవత్సరాల నుంచి 5,000 రూపాయలు ఇస్తున్నారయ్యా. అయినా నేనేం అడగలేదయ్యా. అయ్యో, అడ్వాన్స్ కూడా ఏమి ఇప్పించుకోలేదయ్యా. నేను 10 సంవత్సరాల నుంచి పనిచేసినా ఉన్నట్టుండి ఉద్యోగం పనిలో నుంచి తీసేస్తే నా పరిస్థితి ఏమయ్యా? నా పిల్లల పరిస్థితి ఏమయ్యా? మీరే న్యాయం చేయాలయ్యా. ఇంతకుముందు బాగా చేస్తున్నా, నాకు నచ్చలేదు, నేను తీసేసినాను. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పని పెట్టుకున్నావా కొత్త వాళ్ళని? పోతలయ్యని ఇతను పెట్టుకున్నాను. మీరేనే పోతలయ్య అంటే? అవునయ్యా. ఆయన మీకు జీతం ఎంత ఇచ్చాడు, అడ్వాన్స్ ఎంత ఇచ్చారు చెప్పండి. అయ్యా, నాకు 4,000 జీతం ఇస్తానన్నాడు. అడ్వాన్స్ ఏమీ లేదయ్యా. ఇప్పుడు మించి నువ్వు 3 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇయ్యాల. నీ ఇష్టం వచ్చి నేనున్న పని పెట్టుకోవచ్చు. ఈ 3 లక్షల రూపాయలు రామంజలకి ఇచ్చేసి అతను వ్యాపారం చేసుకుని బతుకుంటారు. ఏ రోజు అతను నిన్ను పనిలో ఉండి తీసేస్తే ఆ రోజు అతనికి 3 లక్షల రూపాయలు ఇచ్చేసేసి మానుకోవచ్చు. అతను 3 లక్షల రూపాయలు ఇవ్వకపోతే 30 సంవత్సరాలు ఊరు నుంచి వెలేస్తాం. దీనికి సిద్ధమేనా నువ్వు? అయ్యా, ఆ 3 లక్షల రూపాయలు నేను ఇస్తానులయ్యా, అంత పని చేయొద్దండి అయ్యా. ఇదే ఇచ్చిన రాయుడు తీర్పు.